కరుణ సంపన్నుడైన మహాదేవుడు మనను ఉపయోగించి మన బ్రతుకులో మనం గ్రహించిన తన మహాప్రేమ బట్టి తన మహాకృప బట్టి అనేటువంటి దేవుడికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు సమర్పిస్తూ నేటి పరిశుద్ధ ప్రభుత్వ ఆరాధన చేరి కూడి వచ్చినటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు నామములో అందరికీ హృదయమైన శుభాలు తెలియజేస్తున్నాను. సరళంగా ప్రాచీనంగా చేయని మనం ఇంతవరకు దేవుని నామాన్ని గాత్ర స్వరంలో దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం. ఈ సమయంలో అందరం కలిసి పరిశుద్ధ గ్రంథంలోని విలువైన శ్రేష్టమైన దేవుడు మాట్లాడడానికి సిద్ధపడుతున్నాం. ప్రతి సమయంలో మనము ఈరోజు అంశాన్ని వినడానికి ముందు పోయినటువంటి ఆదివారం నాటి నేను చెప్పిన ఒకసారి జ్ఞాపకానికి తెస్తే మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. పోయినటువంటి ఆదివారం మనం ఏం చెప్పుకున్నాం, మనం ఏం చెప్పుకున్నాం, మనం ఏం చెప్పుకున్నాం పోయే ఆదివారం నాడు ఏమైనా గుర్తుందా? గుర్తుపోయిందా? వాక్యం మాత్రమే గుర్తుంది, అన్ని గుర్తుంది. వాక్యం ఉంటే జనాలు ఏమవుతుంది, అన్ని గుర్తుంటాయి. నెల తరబడి సంవత్సరం తరబడి క్రితాలు గుర్తుంది, కానీ దేవుని వాక్యం ఉంటే గుర్తుంది లేదు జనాలకి. అయితే నేను పోయినటువంటి ఆదివారం ప్రయోజనకరమైన ఏంటి విషయాన్ని నేను మీకు పరిచయం చేశాను, మనం నేర్చుకున్నాం. ఈ సమయంలో మనం నిష్ప్రయోజనమైన విషయాన్ని మనం ఆలోచించాలని ఏంటది నిష్ప్రయోజనమైనది ఏంటనేది ఆలోచించాలని సమయంలో. అంటే నిష్ప్రయోజనమైన అనేటువంటి బాగా డెప్త్కు వెళ్ళడానికి ముందు మనం ఎవరు మానవుడు. మానవుడు అయితే మన జీవితంలో మానవుగా మన జీవితంలో మన బ్రతుకుల్లో ప్రయోజనకరమైనది ఏంటి, నిష్ప్రయోజనమైనది ఏంటి? మన జీవితం ఎక్కడో వరకు మన జీవితంలో ప్రయోజనకరమైనది ఏంటి, నిష్ప్రయోజనమైనది ఏంటి? మన జీవితంలో మన బ్రతుకులో ప్రయోజనకరమైనది ఏంటి, నిష్ప్రయోజనకరమైనది ఏంటి? వాట్ ఇస్ యువర్ ఆన్సర్? ఏంటి సమాధానం ఏంటి? మానవిక జీవితంలో నిష్ప్రయోజనమైంది దేహం, ప్రయోజనమైంది జీవాత్మ. ఈ రెండుకి తారతమ్యం మనకు అర్థమైతే ప్రయోజనము నిష్ప్రయోజనం అనేది అల్టిమేట్ మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనకు అదే అర్థం కాదు. ఎందుకని శరీరాన్ని ప్రేమించే వాళ్ళు శరీరానికి రుణస్తులు, శరీరాన్ని ప్రేమించే వాళ్ళు శరీరానికి దాసులు కనుక మనం ఆత్మ విషయమై ఎక్కడెక్కడ ఆలోచన చేసి వస్తుంది. దేహం దేహం ఈ ముగి దేహం మీదనే మన దేశంతా, మన ప్రేమంతా, మన మక్కువ అంతా, మన అభిలాషం అంతా, మన ఆకాంక్ష అంతా ఉపయోగం. కాబట్టి మానవుని జీవితంలో ప్రయోజనకరమైనది ఉంది అంటే అది ఒకే ఒక్క జీవాత్మ. దేహం అంతా చనిపోతే ఎక్కడికి బయటికి బయటికి బెడ్రూమ్లో ఉన్నాడు, మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నాడు, ఎక్కడికి బయటికి. ఎందుకు? అయిపోయిందిగా. చనిపోయినటువంటి దేహము మట్టికి అప్పగించాలి కనుక ఇంటికి బయటలో పెట్టు, లేదా ఇంట్లో స్థలంలో రోడ్డు మీద పెట్టేటువంటి పరిస్థితుల్లో మనం దిగదాల్చుకొస్తాం. కానీ దేవుడు మనం దయచేసినటువంటి జీవాత్మ ఏదైతే ఉందో సో ఫర్ ఎవర్ లివింగ్, అది శాశ్వత కాలం ఉండేది. కానీ మానవిక ధ్యాస అంతా అల్పకాలమైన దాని మీదనే మన మనస్సు, మన ధ్యాస, మన వ్యామోహం, మన మోసు ఉండేటువంటి పరిస్థితులు. కానీ కాలం కాబట్టి ఇక్కడ గ్రంథాన్ని మనం గమనించినట్లయితే ఈ మానవుని జీవితంలో ప్రయోజనకరమైనది
దేవుని స్వరూపం అనే విషయాన్ని మర్చిపోవాలి. దేవుడు తన పోలికని, తన రూపాన్ని, తన స్వరూపాన్ని నీకు అనుగ్రహించాడు. అర్హత లేని మనకి జీవాత్మ దయచేశాడు. అయినా దేవుడంటే ఎంత సులభమో, దేవుడంటే ఎంత నిర్లక్ష్యమో, దేవుడంటే ఎంత భయం లేకపోవడమో ఆలోచించి చూడాలి గమనించి. కాబట్టి ఈ భూమిలో జీవించే ప్రజలు అబద్ధమైన మాటలని బాగా నమ్ముతుంటారు. ఎందుకని అబద్ధానికి ఉన్నటువంటి క్రేజ్, అబద్ధంలో ఉన్నటువంటి రుచి, అబద్ధంలో ఉన్న మాధుర్యము నిజంలో ఉండదు. ఎందుకంటే నువ్వు దానికి ఏ రకమైన తాలింపు ఏ అవసరం. నిజం అనేది ఎప్పుడు కూడా నిక్కచ్చిగా, నిర్భయంగా, సింగిల్గా ఉంటుంది. కానీ అబద్ధానికి ఎన్నో రకాలైన తాలింపులు, ఎన్నో రకాలైన హంగులు అందాల్సిన అవసరం ఉన్నాయి. కానీ గ్రంథాన్ని మనం గమనించాలి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనాన్ని గ్రంథాన్ని గమనించినట్లయితే, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనాన్ని మీరు గ్రంథం నుంచి గమనించినట్లయితే, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం, ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు అన్నాడు. చూసారా, అబద్ధమును నమ్ముతున్నారు కాబట్టి, అబద్ధమైన వాటిని నమ్ముతున్నారు కాబట్టి వాటి వలన మీకు ఏమాత్రము ప్రయోజనకరమైంది కాదు అని చెప్పి గ్రంథం మనకు బోధిస్తుంది. కానీ నిజాన్ని నమ్మాలంటే ఎన్నో ఆధారాలు కావాలి. కానీ అబద్ధాన్ని నమ్మాలంటే ఏ రుసుములు ఉండవు. దీనికి అయినా ఆడంబరాలు ఎక్కువ. నిజం అనేది నిద్రలేసరికి అబద్ధం ఆకాశం అంతా ఎత్తుకెళ్ళింది. ఎందుకని ఆధారం లేదు కదా. ఆధారం ఉంటే బరువు ఉంటుంది, ఆధారం ఉంటే వాల్యూ ఉంటుంది. కానీ నిరాధారమైనటువంటి అబద్ధపు మాటల్ని లోకములో ఉన్న పనివే కాకుండా క్రైస్తవులు చెప్పుకునే మనం కూడా అబద్ధాన్ని నమ్ముతున్నాం, సత్యాన్ని నమ్మం, దేవుని మాట వినం, దేవుని మాట నమ్మం, దేవుని మాట లోపడం. ఏదైనా దేవుని మాట నమ్మక అబద్ధాన్ని నమ్ముడు అన్నాడు. దేవుని మాట నమ్మలేదంటే ఎవరన్నట్టుగా అబద్ధాన్ని నమ్మినట్లే. క్రైస్తవులు ఎక్కువ మంది ప్రజలు సత్యాన్ని నమ్ముతున్నారా, అబద్ధాన్ని నమ్ముతున్నారా? ఎవరి పనిది? ఈ లోకంలో జీవించే క్రైస్తవులు అందరూ బైబిల్ కొనవచ్చు, బైబిల్ బ్యాగులు కొనవచ్చు, బ్యాగుల్లో చేసుకుని వాస్తా ఉండొచ్చు, ప్రతి ఆదివారం, ప్రతి గురువారం, ప్రతి శుక్రవారం టెంపుల్ అక్కడ వెళ్తానే ఉండొచ్చు. కానీ వెళ్ళే మన జీవితానికి ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది నిజమో, ఏది అబద్ధమో అన్నటువంటి దానిని పరిశీలన చేయలేకపోతే మన జీవితము నిష్ప్రయోజనము. ఎందుకు? ఒక విషయం జ్ఞాపకం చేస్తా, అంటే నిజాన్ని, అబద్ధాన్ని, సత్యాన్ని, అసత్యాన్ని వేరు చేయగలిగే కెపాసిటీ ప్రతి మానవుడికి దేవుడు ఇచ్చాడు. ఒక జీవరాశి పేరు మీకు నేను చెప్తాను. 100 లీటర్ల నీళ్లు పోయాడు, 100 లీటర్ల నీళ్లు పోసి 1 లీటర్ పాలే పోయాడు. నీ 100 లీటర్ నీళ్ళు ఆడే ఉంటాయి, పాలు మాత్రమే తాగేటువంటి ఒక జీవరాశి పేరు చెప్తావా? తాను పుట్టిన వాటిలో, తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలమైతే ఒక పక్షిగా 2 కాళ్ళు కలిగినటువంటి పక్షి హంస అయితే ఆ హంసకున్నటువంటి టాలెంట్, క్యాలిబర్ అంతా 100 లీటర్ల నీళ్ళలో 1 లీటర్ పాలు పోతే ఆ పాలు మాత్రమే సేవించగలిగినటువంటి అంత జ్ఞానయుక్తమైనటువంటి జీవరాశి కంటే మనం గొప్పవడం అంటే మన జ్ఞానం ఏమైంది?
సత్యాన్ని అసత్యాన్ని రెండింటిని సపరేట్ చేయగలిగిన స్టామినా దేవుడు మనకి ఇచ్చాడు. కానీ మనము సత్యాన్ని నమ్మక, సత్యమును నమ్మక అబద్ధమును నమ్మునట్లు మోసము చేయ శక్తిని దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఒక్కసారి అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాట ఈ విధంగా రాయబడింది. పరిశుద్ధ గ్రంథంలో తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము చూడండి. 2వ అధ్యాయం 10-11 లేదా 11 ఇందుచేత సత్యమును నమ్మక అక్కడ చెప్పండి, దివ్య ప్రవక్త చెప్పాడు అబద్ధమును నమ్మునట్లు అన్నాడు. ఎక్కడ బలపరిచేది? సత్యాన్ని నమ్మక దుర్నీతి అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేసే దేవుడు వారికి సాతాను వచరుకి, సాతాను గుంపుకి, సాతాను మందకి సత్యవాక్యాన్ని నమ్మనటువంటి నామకాంత క్రైస్తవ భక్తులందరినీ వాడికి అప్పగిస్తున్నారు. సపరేట్ అయింది ఎవరు? సపరేట్ అయింది. ఇక సపరేట్ చేయబడినటువంటి జనం సత్యాన్ని నమ్మరు, సత్యాన్ని ఆశ్రయించరు, సత్యాన్ని వినరు. మరి ఏమింటారు? అబద్ధాన్ని వింటారు, అబద్ధాన్నే మోస్తారు, అబద్ధాన్నే ప్రచురణ చేస్తారు, అబద్ధంతోనే వాళ్ళు కాలం గడుపుకుంటారు. ఈ లోకంలో మాయా అంతా మాయ, ఏమైనా ప్రయోజనంగా లేదు వాస్తవానికి. కాబట్టి అబద్ధంలో నమ్మున్నట్టుగా మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నారు. అది మీ జీవితాలకు ఏమాత్రమో ప్రయోజనకరము కాదు, అది నిష్ప్రయోజనమే అని ఇరియా ప్రాంతంలో మాట్లాడుతున్నారు. ఓకే, మాట అనేటువంటిది, క్రియ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ జీవితాలు. ఎందుకంటే దాన్ని పరస్పరంగా మాట్లాడు. మరియు మీరేమి చేసినను మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను తండ్రి అయిన దేవుడికి కుమారుడైన క్రీస్తు చేసినందుకు కృతజ్ఞతాస్తులు చెల్లించాలి అని చెప్పి అది దేవుని యొక్క చిరకాల వాంఛ, అది అభిలాష, ఆయన కోరిక వాస్తవానికి గ్రంథంలో ఉంది. అయితే ఈ భూమి మీద మనము చాలా మంది మనం ఏమి చేసినా ఎలా చేసినా దేవుడు ఆమోదిస్తాడు, అంగీకరిస్తాడు, జై కొడతాడనే భ్రమలో బతుకుతున్నటువంటి భక్తులు చాలా ఉంటారు. పరిశుద్ధుడుగా, విశ్వాసిగా, నీతిమంతుడుగా నీవు జీవించే నీ జీవిత కొలమానం ఏమో తెలుసు? దేవుడికి తెలుసు. ఒక్కసారి యెషయా గ్రంథము 57వ అధ్యాయము 12వ వచన భాగాన్ని చూస్తే, నీ నీతి ఎంతో అయినా నాకు తెలుసు అంటున్నాడు దేవుడు. నీ నీతి అంటే మానవ జీవితాల్లో ఉన్న నీతితో నాకు తెలుసుకునే మార్చబడింది. ఎవరికి వారిని పరిశుద్ధుడిని, ఎవరికి వారిని నీతిమంతుడిని ఆకాశం నుంచి ఊడిపడినాడు అనుకునేటువంటి ప్రమాదం వారికి ఇక్కడ యెషయా గ్రంథం మాట్లాడుతున్న సందర్భం చదవబోతున్నాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 12వ వచన భాగాన్ని మనం గమనించినట్లయితే, నీ నీతి ఎంతో నేను తెలియజేసేదను, నీ క్రియలు నీకు నిష్ప్రయోజనములను అన్నాడు. చూసారా? నీతి అన్నాడు. నీతి అదే మాట గ్రంథంలో కొత్త నిబంధనలో ఎవరి నోట మీకు వినబడింది? నీతి అనే మాట భూమి మీద జీవిస్తూ ఉన్న మన జీవితాల్లో ఆ మాట ఎవరి జీవితాలు వినపడుతుంది? ఎవరు చెప్పారన్నమాట? యేసులో బాప్తిసం పొందిన తర్వాత మాట్లాడిన మాటల్లో గోల్డెన్ వర్డ్ ఏంటంటే, మీరు మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి అన్నాడు. నా రాజ్యాన్ని, నా నీతిని వెతకమన్నాడు. మనిషి జీవించే జీవితకాల గమనం అంతా మరి ఏం వెతుకుతాడు? రాజ్యాన్ని వెతకాల, నీతిని వెతకాల.
రాజ్యాన్ని వెతుకుతాడా, నీతిని వెతుకుతాడా అంటే ఏం వెతుకుతాడు? ఏం వెతుకుతాడు? మనమే కాదు, సృష్టి ప్రారంభము నుండి ఇప్పటికి ఈ దినం వరకు కూడా ఉన్నటువంటి పితరులంతా, పెద్దలంతా, మనమంతా ఏం వెతుకుతాము అంటే మూడే మూడు కంటెంట్స్ వెతుకుతాం. ఒకటి కూడు, రెండు గుడ్డ, మూడు కూడు. ఈ మూడింటిని వెతికే సమయానికి మనిషి జీవన ప్రమాణం అయిపోయింది. ఇంకా మరి దేవుడు ఎప్పుడు తెలుసుకుంటావు, దేవుడు ఎప్పుడు జరుగుతావు, దేవుడు ఎప్పుడు ఆలోచిస్తావు, దేవుడు ఎప్పుడు సమాజానికి ప్రచురం చేస్తావు? నీ జీవితం అనేది గూడు కోసమేనా? నీ జీవితం అనేది గుడ్డ కోసమేనా? నీ జీవితం అనేది గూడు కోసమేనా అంటే కాదు. వాటి విషయమే సిద్ధపడుతున్న వారు అవి కావాలని సిద్ధపడతా ఉంటారు. ఎవరు వాళ్ళు? అపోస్తలుడు మతస్థుల అలవాటయ్యో ఏం కావాలని? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అనేటువంటి చింత ప్రతి మానవ జీవితంలో ఉంటుంది. దట్ ఇస్ హ్యూమన్ బీయింగ్. అది మానవ లక్షణం. సాధ్యాన్ని ఆలోచించకూడదని నేను అనలేదు. కథ విషయం ఏంటంటే అవన్నీ ఏమన్నీ కూడు కావాలని, గుడ్డ కావాలని, గూడు కావాలని ఎవరు తెలుసు? దేవుడు తెలుసు. దేవుడికి తెలుసు. అవి దేవుడు నీకు దయచేయాలి అంటే నువ్వేం చేయాలా? మనమేం చేయాలంటే మొదట ఆయన రాజ్యాన్ని వెతకండి, మొదట ఆయన నీతిని వెతకండి అన్నాడు. పాత నిబంధనలో ప్రవర్తన పరిచయం చేసుకొచ్చారు. యెషయా మొద్దు నుండి ఏ సిగులు? నీతి సిగులు అంటాడు. మనకి ప్రవర్తన చెప్పుకొచ్చాడు. నీతి సూర్యుడు ఉదయించుకున్నాడు. ఆ నీతి ఎవరు? అవునా? ఎగ్జాక్ట్ చేసుకోవాలి నీతి. కాబట్టి నా నీతిని అన్నాడు, నా నీతిని, నా రాజ్యాన్ని వెతకమన్నాడు. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని, ఆయన మాటలను వ్యక్తివానికి దేవుడు ఏమిస్తాడు? కూడిస్తాడు, గూడిస్తాడు, గుడ్డిస్తాడు, అన్ని ఇస్తాడు. కానీ ఆయన మాట నమ్మక అపనమ్మకంతో ప్రార్థనకు వస్తూనే నీకు కావాలనే వాటి కోసం ఎంత పరుగులెత్తినా నీ జీవితము ఎండమావం కోసం పరిగెత్తుతున్నట్లే. ఎందుకని? నమ్మలేదుగా. నమ్మకపోతే ఏమవుతుంది? ఏం జరగదు? నమ్ముట నీ వలనైతే నమ్ము ప్రతివానికి సమస్తము సాధ్యమే. మరి అలాంటి నమ్మకం లేనప్పుడు మన జీవితంలో మిగిలింది అపనమ్మకమే కదా. అపనమ్మకానికి ఫలితం నిరాశ, నిస్పృహ, దుఃఖమే కదా. ఇంకేమన్నా లేదా? వాస్తవం. కాబట్టి గ్రంథాన్ని మనం గమనించినట్లయితే నీ క్రియలలో నీ నీతి అన్నాడు. నీ నీతి నేను తెలియజేస్తాను. మన జీవితాల్లో నీతి ఎంత ఉన్నది మనకు తెలుసా? మనం అనుకుంటాం, నేను బాప్తిజం పొందే, నేను నీతిమంతురాల్ని, నేను పరిశుద్ధుడిని, నేను పవిత్రతని, నాకు ఇచ్చిన పవిత్ర తేడా లేదని ఎవరి జీవితంలో అడుగుకోవడం తప్పు లేదు. కానీ ఆ నీతికి తగినట్టి క్రియలు మన జీవితంలో లేకపోతే ఉపయోగపడే. కాబట్టి లోపల 3 పదములు మీరు చూస్తే నీతిమంతుడు లేడు, ఒక్కడైనా కూడా లేడు అన్నాడు. మరి ఎట్లా నీతిమంతుడు వచ్చారు? ఇక్కడ నీతిమంతుడు ఎట్లా అయ్యారు? యేసు ప్రభువారు కాచిన రక్తము ద్వారా కడగబడితే మనమంతా నీతివంతమయ్యేటువంటి అవకాశం ఉంటాయి గ్రంథం ప్రకారం వాస్తవం గమనిస్తాడు. కాబట్టి మనం అనుకుంటే మనం నీతివంతులం కాదు, అవుతామా? కాబట్టి నీ నీతి ఎంతో నేను తెలియజేస్తా. నాకు తెలుసు, మీ మాటల్లో కాదు. మీ మాటల్లో మీరు గొప్పగా చెప్పుకుంటే, మీరు రేవడిని, బిషప్ని, అది ఇది అని చెప్పి మీరు గొప్పగా చెప్పుకుంటే ఉడకదది. కాబట్టి మీ గురించి చెప్పాలని నేను చెప్పాలా? ఎందుకంటే ఐఎమ్ ద క్రియేటర్, ఐఎమ్ ద కేపబుల్ గాడ్ ఇన్ ద వరల్డ్. సమర్థుడైన దేవుడు కనుక నేను చెప్పాలా అని యెషయా ప్రవక్త దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మీ జీవితంలో నీతి లేని కారణాన, మీ జీవితంలో నీతి మారినటువంటి పనులు చేస్తున్నారు కనుక మీ క్రియలు ఎలాంటివి? నిష్ప్రయోజనమైనవి చెప్పుకొచ్చారు. నిష్ప్రయోజనమైనవి చెప్పుకొచ్చింది.
కాబట్టి నిష్ప్రయోజనమైనటువంటి వాటి కోసం మనం ఏనాడు పరిగెత్తవలసిన ఆవశ్యకత ఈనాడు ఎదుర్కొస్తున్నాయి. కాబట్టి పాత నిబంధనలో ఇశ్రాయేలుడు కానీ కొత్త నిబంధనలో జీవిస్తున్న వారు కానీ ఎవరికి వారిగానే ముగించుకుంటున్నారు. ఎవరిలాగా యేసుక్రీస్తు ఉపమానం చెప్పారు. ఇద్దరు వచ్చారంట దేవాలయంలోకి ప్రార్థన చేయడానికి. ఏమండి, ప్రార్థన చేయడానికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఎవరో వారు ఇద్దరు వ్యక్తులు వచ్చారంట దేవాలయం ప్రార్థన చేయడానికి. ఒకడు పరిసేయుడు, రెండు సుంకరే. ఒకడు పరిసేయుడు, రెండు సుంకరే. పరిసేయుడు వచ్చేమంటున్నాడు, పరిసేయుడు వచ్చేమంటున్నాడు, సుంకరు వచ్చి ఏమంటున్నాడు? ఎవరి ప్రార్థన దేవుడు ఆమోదించాడు? ఇద్దరు చేశారు. ఇద్దరు ప్రార్థన దేవుడు ఆమోదించాడా? ఆమోదించలా. వాళ్ళలో ఒక ఆయన అంటాడు, నేను వారానికి 7 మార్లు కోసం ఉంటున్నా, నా భాగంలో దశమ భాగం ఇస్తున్నా, నేను పాపుల్లో లేను, నేను పరిశుద్ధుడిని, నేను పవిత్రుడని తనకు తానుగానే డబ్బాలు వేసి కొట్టుకుంటున్నాడు. మరొక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే, ఆకాశపు వైపు కన్నులెత్తి శుశుడికాయలో ధైర్యం చాక దుమ్ము కొట్టుకుంటూ పాపిని నన్ను కనిపించమని ఆలోచన మనం ఏమవుతున్నామని దేవుడు తెలుస్తుంది. అందుకోసమే నిజంగా వాస్తవానికి బైబిల్ కొట్టుకున్న వారంతా ప్రార్థనకి వెళ్ళేవారే. వారి ప్రార్థన ఆమోదయోగ్యమైంది అయిందైతే అపోస్తుడని వారిని కట్టాడు. లోకమంతా ఏమన్నాడు? లోకమంతా దుష్టి ఎందుందన్నాడు. లోకమంతా సత్యాన్ని నమ్మట్లేదు అన్నాడు. అబద్ధాన్ని నమ్ముతుందన్నాడు. అబద్ధానికి దాసోహం అవుతుంది. ఎక్కువచ్చింది ప్రార్థనలకు వెళ్ళడం అనేది ప్రాముఖ్యమే, కానీ వెళ్ళే ప్రార్థనలో ఉన్నటువంటి తారతమ్యాన్ని గమనించకపోతే మనకు మించినటువంటి బంధపించుడు ఎవరు లేరన్న విషయాన్ని గమనించాలి. ఎప్పుడు కూడా వెళ్ళేవారు చేసేవారి ప్రార్థనంతా కరెక్ట్ అయితే మన చేతుల్లో ఉన్న బైబిల్ ఖచ్చితంగా పోతుంది. అందరూ చేసేది తప్పైతే బైబిల్ కరెక్ట్ అవుతుంది. ఏది కరెక్ట్ అన్నది ఖచ్చితంగా మీరు ఆలోచన చేయండి. హంసలాగా మీరు ఆలోచన చేయాలి. కాబట్టి గ్రంథాన్ని మనం గమనించినట్లయితే నీ క్రియలు నీ జీవితంలో నీతి లేని కారణాల నీ క్రియలు ఏమవుతున్నాయి? నిష్ప్రయోజనమవుతున్నాయి. కాబట్టి నీ జీవితము నా జీవితం అనేది ప్రయోజనమైన వాటిని, అంటే నిష్ప్రయోజనమైన వాటిని అనుసరిస్తున్నారయ్యా మీరు అని చెప్పుకొచ్చిన ఒకసారి ఇర్మియా ప్రవక్త మాట్లాడుతున్న మాటని ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం చదవబోతున్న ఈ సమయంలో ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం చదవబోతున్న దేవుని మీద యెహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులు అడుగుతున్నారు. ధర్మశాస్త్రోపదేశకులు నన్ను ఎరుగులు, ఏలికలను నా మీద తిరుగుబాటు చేయుదురు, ప్రవక్తలు బయలుపేరిన ప్రవచనలకు చెప్పుదురు, నిష్ప్రయోజనమైన వాటిని అనుసరింతురు అన్నాడు. ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా మనము నిష్ప్రయోజనమైన వాటిని అనుసరించడం వల్ల మన జీవితానికి ఏమైనా సౌలభ్యం ఉందా? ఏమైనా సుఖం ఉందా? ఏమైనా ప్రయోజనం ఉందా అంటే లేదు. నిష్ప్రయోజనమైన వాటిని మీరు అనుసరిస్తున్నారు అనే విషయాన్ని ఇర్మియా ప్రవక్త మాట్లాడుతున్నారు గ్రంథం నుంచి. కాబట్టి గ్రంథం ఆయాసం వల్ల చాలా స్పష్టంగా బోధిస్తుంది. అది మాత్రమే కాకుండా యేసుక్రీస్తు భూమి మీద బతికిన దినాల్లో కూడా ఆయన కూడా చక్కటి మాట మాట్లాడారు. ఏంటంటే ఆత్మయే జీవించున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం అన్నారు. ఏం ప్రయోజనం? ఆత్మ ప్రయోజనం, శరీరం నిష్ప్రయోజనం. మరి మన మనసంతా దేని మీద? శరీరం మీద. మన దేహం, దేవుడు మనకి ఇచ్చిన దేహంలో 2 ఉన్నాయి. ఒకటి దేహము, 2 ఆత్మ. ఈ 2 స్థిరమైంది ఏంటి? ఆత్మ. ఓకే. మరి దేహము
మనం మనం మన భాగమే. దేహానికి దేహము బలంగా బలిష్టంగా శక్తివంతంగా ఉండాలంటే వారానికి రోజుకి ఎసార్లు రోజుకు 3 సార్లు తెల్లారగానే టిఫిన్, 12 దాటగానే అన్నం, మళ్ళీ నైట్ 8 దాటగానే ఇలా అన్నం వేసేసి మధ్యలో అల్పాహారం వేసి అదేసి చేసి బాడీని సెపరేట్ చేస్తారు. బాడీ ఇబ్బంది లేకుండా మంచి స్టెబిలిటీగా ఉంటుంది. దాన్ని ఉండాలి. మరి ఆత్మకి ఏం చేస్తారు? శరీరానికి ఏమో 7 మూళ్ళు 21 సార్లు ఆహారం పెడతారు. ఓకే, మరి ఆత్మకు వచ్చరికి వారానికి ఎన్నిసార్లు పెడతారు ఆహారానికి? వారానికి ఎన్నిసార్లు పెడతారు ఆహారాన్ని? వారానికి ఒకసారి. రైట్. ఆత్మ సంబంధమైన జీవితాన్ని వారానికి ఒకసారి వస్తాయి కదా. ఈ వార దినాల్లో ఎవ్వరు అందరూ అక్కడ మళ్ళీ వచ్చేదో పాత్ర అందరంటే ఆత్మకేమో వారానికి ఒకసారి. అది ఉత్తామర్థంగా రావద్దా, వస్తే బాగుంటుందా, రాకపోతే బాగుంటుందా, ప్రయాణం లేదా పని లేదా చూసుకొని మనం వస్తాం. అదే మరి ప్రయాణం ఉంది, పనులున్నాయి, ప్రయాణం ఉన్నాయి, పనులున్నాయినా టిఫిన్ మారిద్దా, ఆహారం మధ్యాహ్నం మారిద్దా, ఏ టయానికి ఆ టయానికి లోపల పడేస్తాం కదా. మరి ఆత్మ సంబంధమైన జీవితం అడగాలిపోతున్నా, ఆత్మ సంబంధమైన జీవితం అభివృద్ధి లేకపోయినా దాన్ని మాత్రం పాత పనులకు రోడ్డు మీద వేస్తాం. దేహానికి మాత్రం ఏ రోజు కారణంలో అత్తి లోకంలో అడగడం చేస్తాం. అంటే మన మనసు దేశం అదే వాడు చెప్పాడు, ఆత్మయే జీవింపజేసేది. ఈ భూమి మీద జీవించే ప్రతి మానవుని యొక్క ఆత్మ శాశ్వత కాలం బ్రతికేది. ఇక్కడ సరిపోగానే పెట్టగా అయ్యేటువంటి పరిణామం కాదు. ఇక్కడ కళ్ళు మూయి కానీ తెరిసే లోకం ఒకటి ఉంది. అయిపోయింది అనుకో మాకండి. ఇక్కడ మూసావు, ఇక్కడ ముయ్యగానే అక్కడ తెలుస్తాము. అక్కడ లోకం ఉన్నాయి. ఆ లోకం కోసం ఆ లోకంలో శాశ్వతంగా సంతోషంగా సమాధానంగా ఆనందంగా ఆహ్లాదంగా ఆకలి తప్పలి పగలి రాత్రి వెలుగు చీకటి లేకుండా తేడాయే లేకుండా ఉండాలంటే ఇక్కడ జీవించవలసిన జీవితం దేహ సంబంధమైన జీవితం కాదు, శరీర సంబంధమైన జీవితం అంతకంటే కాదు, ఆత్మ సంబంధమైన జీవితం. చాలా ప్రజలు చెప్పుకొచ్చింది కదా. అదే మన ప్రభు చెప్పారు, ఆత్మయే జీవింపజేస్తున్నది కానీ శరీరం కేవలము నిష్ప్రయోజనం అన్నాడు. దేవుడు ఏది ప్రయోజనం అంటున్నాడో అది మన జీవితాల్లో నిష్ప్రయోజనంగా కనపడతాం. ఏది నిష్ప్రయోజనం అంటున్నాడో అది మనకు ప్రయోజనంగా మార్చబడతాం. ఎందుకంటే మనం ఆస్వాదించేటువంటి పరిస్థితులు అలా ఉన్నాయి, ఆస్వాదించే పరిస్థితులు అలాగే ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటికి తారతమ్యం అర్థం కాక దేహ ప్రాముఖ్యమా ఆత్మ ప్రాముఖ్యమా అంటే ఆత్మ ప్రాముఖ్యం. కానీ ఈ రెండింటికి వైద్యం మనకు ప్రధాన శత్రువు మనము అని అంటే శరీరం చెప్పాలంటే మనము అని చెప్పేటువంటి మాట ఆత్మ గురించి జీవాత్మ. అందుకోసమే ఏమండి ఆమె చనిపోయిందండి, ఆయన చనిపోయారండి, ఆయన కాలం చేశారండి. అర్థం ఏంటంటే ఆయనలో నివసించే జీవాత్మ వెళ్ళిపోయింది, పాజిటివ్ వే వెళ్ళిపోయింది, ఆత్మ వెళ్ళిపోయింది. ఆయన అనేది ఆమె అనేటువంటిది దేహం కాదు. ఇక్కడ ఆయన ఒక వ్యక్తి యొక్క ఆత్మ నివాసం చేయడానికి షెల్టర్ గుడారం మనుషుల యొక్క దేహం. అదేడే ఉంది. దాన్ని ఏం చేస్తారుగా ఊరగా పెడతా, తీసుకెళ్లి మట్టిలో పెడతా, ఆ పసలైనటువంటి ఆత్మ దాని మీద ఫోకస్ చేయవలసిన క్రైస్తవులు దాన్ని సైడ్ చేసి దీన్ని హైలైట్ చేస్తారు. దేన్ని? దేహాన్ని. దానికి హంగులు ఆర్భటాలు అన్ని చేస్తారు. ఆత్మ విషయంలో ఏమీ లేదు. ఆదివారం దేవుడు ఆరాధించాలని కూడా నింపాదిగా తీర్చుకొని తీరుబడిగా అంత అయిపోయిన తర్వాత ఆర్భాటంగా వచ్చి కూర్చుంటే ఏముండదా? ఏమి మన జీవితం ఎక్కడ శాశ్వతం కాదు. మనకి ఒక రాజ్యం, ఒక శాశ్వతమైన రాజ్యాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ రాజ్యంలో ప్రభువుతో కూడా సదాకాలం ఉండాలి అంటే ఇక్కడ నీవు ఈ జీవితాన్ని ఏం చేయాలా? సాక్రిఫైస్ చేస్తావా? ఏం చేసేది? ఒక పూట టిఫిన్ చేయకపోయినా కొంపలు మునిగిపోయినట్టే. ఒక పూట మధ్యాహ్నం అన్నవారికి ఇబ్బంది అయినా
ఒకరు మునిగట్టే ఆరాధన పోతే ఏం లేదు. దేవుని ఆరాధించే సమయం దేవుని ఇవ్వకపోయినా ఇక్కడ కొంపల మూలలో నష్టమే కాదు. కానీ టిఫిన్ చేయకపోయినా, ప్రయాణం చేయకపోయినా, ఆహారం చేయకపోయినా దాని గురించి మాత్రం తీక్షణంగా ఆలోచన ఏమవుతుంది? మరి ఆదివారం వచ్చింది, ఆరాధన చేయాలని తప్పకుండా దాని గురించి మనం ఆలోచన పోతే పోయిందిలే, ఎవరికి పోతే పోయిందిలే. ఆదివారం ఆరాధన పోయినా పర్లేదు, కానీ మనం మాత్రం ఇప్పుడు ఆరాధన చేయాలి కాబట్టి ఈ రోజు మనం ఆరాధన ఉందామని అనుకుంటారా? అస్సలు ఏమాత్రం అది పర్లేదు. ఎందుకని భౌతిక సంబంధమైన దేహం మీద ఉన్న ప్రేమ, మక్కువ, అభిమానం, ఆకాంక్ష అంత గొప్పవి కాబట్టి నేటి క్రైస్తవులు అభివృద్ధి లేదు. ఏ అభివృద్ధి? ఆత్మ సంబంధమైన అభివృద్ధి లేదు. వాక్యంలో అనుభవం లేదు. ఎట్లకి భూముట్టి కాల్సి భద్రత వస్తున్న అక్షరముకు బయలుదేరి లోకంలో సాగుతుంది. దాసుడు చూస్తే ఎద్దులాగా ఉంటాడంట, ఒక్క పద్యం రాదంట. బైబిల్ అయితే ఎక్కువ వస్తాం, బైబిల్ అయితే ఎక్కువ అన్నా బైబిల్ మొత్తం, కానీ దానిలో ఏమో లేదో తెలియదు. యాత్రకి మాత్రం వస్తుంది. ఎందుకేడా దానిలో ఏ ముక్క ఏంటో, ఎక్కడేంటో, ఎక్కడ పదమో ఎక్కడ తెలియదు. అలాంటి బంధం నుంచి మనం శానంలో వెళ్ళాలి అంటే క్రైస్తవ కుటుంబాలు మనం చేయగలిగేది చేయాలి. కానీ అలా ఉందా? మనం మన పిల్లలు చదివిస్తాం, వాడు మాత్రం రెగ్యులర్ గా స్కూల్కి వెళ్ళాలా, రెగ్యులర్ గా వారి పుస్తకాలు ఉమర్ క్లాస్ రాయి కూర్చోబెడతాం. మరి మనం గ్రంథాన్ని చదివే విషయంలో, గ్రంథాన్ని పరిశీలన చేసే విషయంలో చూస్తామంటే ఆదివారం ఏడ పూస్తే మళ్ళా దేవుడు ఏ పని లేకుండా, ఏ ప్రయాణం లేకుండా క్షేమంగా వస్తే మళ్ళా ఏడు జరగడం తప్ప దాని వైపు చూసే పాపమే లేదు ప్రపంచంలో. తెల్లారగానే టిఫిన్ అడుగుతాం, తెల్లారగానే మధ్యాహ్నం భోజనం అడుగుతాం, ఏ కూర అడుగుతాం, అన్నీ అడుగుతాం. కానీ బైబిల్ తెలిసే సమయం మాత్రం ప్రపంచానికి ఇంకేడ అభివృద్ధి అయ్యేది. అభివృద్ధి లేదు, ఆకారం లేదు అన్నట్టుంది ప్రపంచం. కాబట్టి చాలా విచారకరమైన సంగతి. క్రైస్తవులు అభివృద్ధి చెందాలన్నాడు. క్రైస్తవుల లోకానికి సత్యవాక్య విషయంలో అనుభవ జ్ఞానం కలిగిన వాడై ఉండాలన్నాడు. వచ్చినప్పుడు బాప్తిజం పొందినప్పుడు మన పరిస్థితి ఎట్లాగా ఉందో పెంట్లో పెట్టేదాకా అదే పరిస్థితి. ఏ మాత్రం అభివృద్ధి లేని పరిస్థితి. ఎందుకా చేయడం? ఎవడడిగాడు? అభివృద్ధి ఉండాలి కదా. భూమి మీద బ్రతికినందుకు ఏదన్నా ఒకటి ఉందా? ఏమి లేదు. ప్రారంభంలో ఎట్లా ఉన్నామో ఈ లోకాన్ని వచ్చిందాక అట్లాగే ఉంటే దాని వల్ల ఏ ప్రయోజనం? ఏమంటాడంటే సోమరివైన చెడ్డదాసుడా అంటాడు. తీసుకెళ్ళాడేమన్నాడు, ఈ పనికి మారిన దాసుని తీసుకెళ్లి గట్టిగా సేకరణ అయిపోయింది. కాబట్టి మనము ఫలించే వారంగా ఉండాలి అంటే వాక్యం మన హృదయంలో ఉండాలా, వాక్యాన్ని ధ్యానించే వారంగా ఉండాలా, వాక్యాన్ని చదివే వారంగా ఉండాలా, వాక్యాన్ని సన్నిధిలో బోధించే వారంగా ఉండగలిగితే మన అభివృద్ధి కనబడతా ఉంటుంది. ఆదివారం మూసి ఆదివారం వేస్తే ఇంకేమో ఉందండి? అభివృద్ధి ఉందా? క్రైస్తవ జీవితానికి పేరు చెప్పుకు బతుకుతున్నాం, పెద్దగడతల భక్తులమే, కానీ దానిలో ఏ అక్షరం కూడా మనకు తెలియని పరిస్థితుల్లో ప్రపంచంలో విషయాలు బోధిస్తుంది. అయితే లోకములో అంటే క్రైస్తవులుగా ఉంటున్నాము. మునుపు వెనక, ముందు వెనక రెండు ఉంటాయి. మునుపు అంటే ఎంత పెట్టి, వెనక అంటే ముందు వెనక ఎంత పెట్టి. వెనక మనము దేవుడిని తెలియని వాళ్ళు, ముందుకు వచ్చిన తర్వాత తెలిసిన వాళ్ళు. ముందుకి వెనక్కి ఏముండాలా? ఖచ్చితమైన వ్యత్యాసం ఉందా? ఎవరి ముందుకి వెనక్కి వ్యత్యాసం ఉందా? ఖచ్చితంగా ఉందా? ఎందుకని? ఎగ్జాంపుల్ మీకు జ్ఞాపకం చేస్తా. పిల్లలు నడక నేర్చుకున్న తర్వాత మనం ఏం నేర్పుతామంటే అమ్మాను, నాన్నను, అత్తను, అమ్మ అని నేర్పుతాం. కొంతకాలం పోయిన తర్వాత నువ్వేం చెప్పనవసరం. వాడు అన్ని హిస్టరీ మొత్తం చదువుతాడు. ఎందుకని? నువ్వు నేర్పావు కదా. నేర్పిన తర్వాత వాడు నేర్చుకున్నాడు. ఇది నీ ప్రమేయం లేకుండానే అన్ని మంత్రోచ్చారణ మొత్తం చేస్తాడు. ప్రపంచంలో మంత్రోచ్చారణ మొత్తం చేస్తాడు. ఎందుకని? నేర్చుకున్నాడు కాబట్టి.
మరి అలాంటి విషయంలో మనము ఏం నేర్చుకుంటున్నాము? తేడా ఉందా లేదా? పౌరుడికి ముందు నేర్చుకున్నాడు, అమ్మాను అత్తాను తాతాను కావంటే మనం అనగానే అంటాడు, అలాగే అన్ని పదాలు నేర్చేసుకుంటాడు. ముందుకి అంటే అంటే నేర్పే సమయానికి నేర్చుకున్న తర్వాత ఏముంది? ముందుకి వ్యత్యాసం ఉందా లేదా? ఉంది. మరి అలాగే క్రైస్తవుగా మన జీవితాల్లో బాప్టిజం పొందక ముందు, బాప్టిజం పొందిన తర్వాత ఏముండాలా? ఉండాలా? లేదు అలాగే ఉండొచ్చా? ఒక్కసారి ఫోన్ మాట్లాడుతున్నారు. గాంధీ పత్రిక 4:9 భాగాన్ని చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 4:9 భాగాన్ని చదివినట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక 4:9 భాగాన్ని, గలతీయులకు రాసిన పత్రిక 4:9 భాగాన్ని, ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు అన్నాడు. ఇప్పుడంటే ఎప్పుడు? 2025 అని అర్థం ఏమండి? 2025 అని అర్థం కాదు. 2025 అని కాదు. కానీ బాప్తిసం, క్రీస్తు యేసునికి బాప్తిసం పొందిన మీరు దేవుని ఎరిగిన వారు అన్నాడు. దేవుని ఎరిగిన వారంటే చెప్పండి. దేవుని ఎరిగిన వారేమో ఇంకో పదం చెప్పాలా? దేవుని ఎరగడం అంటే అర్థమేంటి? దేవుణ్ణి ఎరగడం అంటే అర్థమేంటి? వాక్యం తెలియకపోయినా, వాక్యంలో చెప్పేటువంటి సత్యం తెలియకపోయినా చాలా మంది మేము దేవుని ఎరిగాం, మాకు దేవుడు తెలుసు, దేవుడు తెలుసుకున్నాం, దేవుని ఎరిగామని చెప్పి ఎన్నెన్నో బడాయి మాటలు చెబుతూ ఉంటారు. దేవుణ్ణి ఎరిగామని మాటలు చెప్పడం కాదు అక్కడ. నువ్వు దేవుణ్ణి ఎరిగావంటే ఖచ్చితమైన ప్రాపర్ ఎవిడెన్స్ ఉంది అక్కడ గ్రంథంలో. యోహాను రాసిన మొదటి పత్రిక మీకు వస్తుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనము ఆయన ఆజ్ఞలు గైకొనటియే ఆయన ఎరగడం. ఆజ్ఞలు గైకొనకుండా నువ్వు దేవుణ్ణి ఎరిగామని చెప్పడం అనేది అసత్యం. అది అజ్ఞానం, నడిగే వాస్తవానికి. కాబట్టి ఆ కాలమందు ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు అన్నారు. చూడండి పూర్వపత్ర సందర్భాన్ని, గలతీ పత్రిక 4:9. ఇప్పుడు మీరు అంటే కొత్త నిబంధన సంత ప్రకారంగా క్రీస్తులోకి బాప్తిసం పొందిన మీరు, దేవుని ఆజ్ఞను గైకొన్న మీరు దేవుని ఎరిగిన వారు, నిజముగా దేవుడు కాని వారికి ఇప్పుడు మీరు ఏం చేస్తారు? బలహీనమైనవి నిష్ప్రయోజనమైన మూల పాఠముల తట్టు మీరు మరలా తిరగనేలా తిరగచ్చా? ఒక్కసారి మనం బాప్తిసం పొందిన తర్వాత, ఒక్కసారి దేవుని ఆజ్ఞలు గైకొన్న తర్వాత, ఆ ఆజ్ఞ ప్రకారంగా బాప్తిసం పొందిన తర్వాత మనం లోకం వైపు, లోక ఆశల వైపు మనం తిరగడానికి మనకేం లేదు, నైతికమైనటువంటి హక్కు మనకి లేదు. మనం బాప్తిసం పొందాము అనేటప్పుడు ఏంటంటే ఆయన మనం కొనుక్కున్నాడు. ఎవరున్నారండి? దేవుడు తన కుమారుడి రక్తము ద్వారా మనల్ని కొనుక్కున్నాడు. మీరు విలువబెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. మీరు మీ సొత్తు కాదు. మీ దేహం మీద, మీ జీవితం మీద మీకు హక్కు లేదు. మీ జీవితం మీద రైట్స్ అన్ని, నోరు మీద, కన్ను మీద, సర్వ అవయవాల మీద, అంతరింద్రియాల మీద సర్వ హక్కులు ఎవరికి? దేవునికి. నిజంగా చాలా మంది లోన్ తీసుకుంటూ ఉంటారు. ప్రాపర్టీ లోన్ తీసుకుంటారు ఇల్లు కట్టుకోవడానికి. ఇల్లు కట్టుకోవడానికి స్థలం కానీ, ఇల్లు కానీ, బ్యాంకు సంబంధించిన ఏదైనా లావాదేవీలు తీసుకునే వారికి షరతులు ఉంటాయి. మీరు తీసుకునేటువంటి లోను ఏ కారణం చేతనే మీరు కట్టకపోతే మీరు కట్టినటువంటి ఆ ఇల్లు ఎదేచ్చు మేము స్వాధీనపరుచుకుంటాం, కండిషన్స్ అప్లై షరతులు అన్నాడు. ఎందుకని? నువ్వు డబ్బులు ఇల్లు కట్టావంటే ఎవరో బ్యాంకు లోన్ ఇచ్చింది, ఆ బ్యాంకు డబ్బులు కట్టకపోతే నువ్వు కట్టుకున్న ఇల్లు చేసుకున్నా. దీనికి ఓకే, లోకమంతా దీనికి ఓకే. ఎందుకని? బ్యాంకు ఇచ్చారు కాబట్టి బ్యాంకు తీసుకుంటారు.
అదే అలాంటి విలువైనటువంటి కుమారుని రక్తం ఇచ్చి మన కొడితే ఆ రైట్స్ ఆయనకి మేము చెబుతారా? నా జీవితం ఏడాది, నీ జీవితం ఎవరో సంకరానికి పోయింది, నీ జీవితం ఎక్కడో సంకరానికి పోయింది. ఏపీఎస్పత్రులు ఫోన్ మాట్లాడారు, మీ అపరాధముల చేతలో మీ పాపల చేతలో చచ్చిపోయారు, మీ జీవితం అయిపోయింది. చనిపోయిన మీ జీవితాన్ని కుమారుడు ద్వారా ఇచ్చాడు, బ్రతికించాడు. నువ్వు బ్రతుకుతున్న బ్రతుకు ఎవరిది? దేవుడి కృప. మీ బతుకుతున్న బ్రతుకు దయ ఎవరిది? మరి ఆ దయలో ఆ కృపలో జీవన కొనసాగిస్తున్నాడు. నేను అనే మాట అంటే వచ్చింది. దయా సంబంధం కాకుండా నిజంగా నువ్వు దేవుని సంబంధం అయితే ఏమంటాడు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాట వింటాడు, దేవుని సంబంధి కాని వాడు దెయ్యా మాట వింటాడు. ఇక్కడ గ్రంథాన్ని మనం గమనించాలంటే ఆ కాలమందు మీరు దేవుని ఎరగని వారు అన్నాడు. ఇప్పుడు బాప్తిసం పొందక ముందు మీరు దేవుని ఎరగని వారు, బాప్తిసం పొందిన తర్వాత ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు, దేవుని చేత ఎరగబడిన వారినే కనుక బలహీనమైన నిష్ప్రయోజనమైన మూలపాటు వల్ల తిరగనేలా అవి ఏమైంది మనకి? అవి నిష్ప్రయోజనమైనవి అని మనం నమ్మాము, నిష్ప్రయోజనం తెలుసుకున్నాం, బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత తిరిగి వెళ్ళొచ్చా? ఎలా లేదు. వెళితే పరిస్థితి రెండు గురించి చెప్పుకోలేదు. కుక్క తన వాటికి తిరిగినట్లు కడగబడిన మంది మరలా బురదలో దొరుకుడు సమానము అని నిజమైన సంగత వీరి జీవితంలో సంభవించింది అన్నాడు. లోకంలో బాప్తిసం పొందిన వారు లోకంలో ఏ ఆట ఆడినా ఇబ్బంది లేదు. కానీ క్రీస్తు యేసులోకి బాప్తిసం పొందిన తర్వాత మనకి లోకానికి సంబంధం లేదు. వీఆర్ సపరేట్ పీపుల్ ఇన్ ద వరల్డ్. మనము లోకములో నుండి ప్రత్యేకించబడిన వారు, సపరేట్ చేస్తాడు. గొర్రెలని మేకలు ఎలాగైతే ఏం చేస్తాడో అలాగే మన బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధులు పాపనేటువంటి ఏం చేశాడు. కాబట్టి కదా నీతివంతుల సభలో ఎవరుంటారు? పాపులు అన్నాడు. కాబట్టి నీతిమంతుల సభ, పరిశుద్ధుల సభ ఏది అంటే క్రీస్తు సంఘమే. ఈ సంఘంలో ఎవరికైనా అవకాశం పాపులు లేదు. ఇది నీతిమంతుల సభ, ఇది పరిశుద్ధుల సభ. దీనికి పేరే క్రీస్తు సంఘం అనే విషయం గ్రంథం అంటే ఆయాసంతో బోధిస్తుండేది విధానం. కాబట్టి మీరు ఆ కాలం అయితే మీరు ఏం చేసిన ఇబ్బంది లేదు, నోట్ ఏం చేసిన ఇబ్బంది లేదు. కానీ బాప్తిసం పొందిన తర్వాత మళ్ళా మనం లోకంలో ఉన్న మూలపాటలతో శరీర సంబంధమైన ఆలోచన వైపు పరిగెత్తడానికి అవకాశం లేదు. కానీ చాలా మంది పరిగెత్తుతున్నారు. ఎంత పరిగెత్తినా ఒడిగల గుర్రంలాగా ఎంత వేగంగా పరిగెత్తినా వేగవంతమైన నీ ప్రయాణి ఆపడానికి సమర్థుడైన దేవుడు అనే విషయం మర్చిపోవద్దు. అదేంటాడు కదా, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఒక దినాన ఏ దినమైనా ఏ సమయమైనా నీ జీవిత గమ్యం ఆగింది, నీ జీవిత ప్రయాణం ఆగింది. ఆపదకి సమర్థుడైన దేవుడు కనుక ఆ పరిగెత్తే నీ పరుగులు పాపం కోసమా, పరిగెత్తే నీ పరుగులు పశువుల కోసమా, దేవుని కోసమా, దెయ్యం కోసమా, నీ కోసమా, దేవుని కోసమా, దేనికోసం నీ పరుగు అనే విషయాన్ని ఒక్కసారి గెహజీ అడగండి. ఒక్కసారి నీతి వైపు పరిగెత్తేటువంటి పిలుపుని అడగండి, పాపం వైపు పరిగెత్తేటువంటి గెహజీని అడగండి. మనం గెహజీలాగా పరిగెత్తాలా, పిలుపులను పరిగెత్తాలా? నీతి కోసమా, అవినీతి కోసమా, పాపం కోసం, పరిశుద్ధి కోసమా, దేని కోసం పరిగెత్తుతున్నాం అన్నది ఒక్కసారి నిలబడి మనకు మనం విమర్శ చేసుకోవాలి. ఎటువైపు పరిగెత్తుతున్నా, నా ప్రయాణం నా గమ్యం ఎటువైపని ఎవరికి వారు ప్రశ్నించుకోగలిగితే మన ప్రయాణానికి ఒక దిశ దశ అర్థమయ్యే అవకాశం ఉంటుంది. దేవుడికి వెళ్ళాలా, అలాంటి అవకాశం లేదు వాస్తవాన్ని. కాబట్టి ప్రజల వాళ్ళ నిష్ప్రయోజనమైన ముచ్చట్లు అన్నాడు. ఏ ప్రయోజనం? ముచ్చట్లు అన్నాడు. ముచ్చట్ల వల్ల ఏమంటారు? ఏమి లేదు. ఇవాళ చర్చిలో కూడా జరుగుతుంది అదే వాస్తవాన్ని. ఒక్క వచనం చేస్తాడు, మొత్తాన్ని ప్రపంచాన్ని మొత్తాన్ని చుట్టేసుకుంటున్నాడు. దీనివల్ల కూర్చున్న వారి వల్ల, వినేవారి వల్ల, ఆ ప్రార్థన చెప్పే వాళ్ళ దాని వల్ల ఏమైనా మేలుందా? ఇవాళ ప్రపంచానికి కూడా కావాల్సింది శవలకి ఇప్పుడుగా సొంతుకుంటేది ముసలంలో వచ్చాడు. వాక్యం చెబితే వాక్యం ఎందుకు? ఎందుకని వాక్యం ఏమి చెప్పాడు? నా మాట అద్దె వంటిది కాదా అన్నాడు.
ఒక వ్యక్తి వాక్యం చెబుతూ ఉన్నాడు, పాపం చేసిన వ్యక్తి అలా ఉన్నాడు అనుకోండి, వాక్యం చెప్తున్న వాక్యాన్ని బట్టి అతనికి ఏమవుతా ఉంటుంది, లోపల ఫైర్ మండుతూ ఉంటుంది. ఎందుకని నా గురించి చెబుతున్నాడు, నా గురించి చెబుతున్నాడు అని చెప్పి ఆయన, ఎందుకని లోపం ఉంది కదా, పాపం ఉంది కదా, శాపం ఉంది కదా. ఆ వాక్యం అర్థం ఏంటి? ఏదైతే దేవుని చిత్రానికి వ్యతిరేకంగా ఉందో ఆ చెత్తని కాల్చివేయగలిగేది వాక్యం. లోపల చెత్త ఉంది, అది కాపా ఉండదు లోపల. శరీరం ఏమన్నా అదే పరిశుద్ధంగా ఉన్న వ్యక్తికి ఎలా అనిపించింది? లేదు లేదు, వాక్యానికి నేను సిక్కవుతున్నాను, వాక్యం నాకు సరిపోతుంది అనేటువంటి తారతమ్యం మనకు అర్థమవుతూ ఉంటాయి. మన మనసాక్షి లోపల ఆ గైడ్ చేస్తా ఉంటుంది. లోపల మనసాక్షి పని చెప్పి చేయగలిగే లేదు. మనసాక్షి పని చేస్తే ఖచ్చితంగా ఆ వ్యత్యాసం మనకు అర్థమవుతుంది. నేను లేను, ఈ వాక్యం నాకు వర్తిస్తుంది. అదే పాపం చేసుకునేస్తే బాబు ఈ వాక్యం ఆకర్షణ నేను టార్గెట్ చేశానని చెప్పి గుమ్మడికాయలు ఉన్నట్టు పొద్దున్నటువంటి పరిస్థితులు ఉండేవాళ్ళ. కానీ ఇవాళ నీకు కానీ నాకు కానీ దేవుని వాక్యం దేనికైతే మన జీవితాన్ని మనం అర్థం ముందు చూసుకుంటే ఎట్లా ఉంటుందో వాక్యం ముందు చూసుకుంటే కూడా మన జీవితం మనం ఉండాలని కోరుకుంటున్నాడు. పాపం లేకుండా, లోపం లేకుండా, లోకం సంబంధమైనటువంటి ఆలోచన లేకుండా దేవుని ప్రేమకు ఉపయోగపడాలంటే దేవుని యొక్క ఆలోచన, ఆకాంక్ష, అభిలాషకు దేవుని నేటికి నాటికి. అయితే మన చేతుల్లో, క్రైస్తవులుగా మన చేతుల్లో 2 నిబంధనలు ఉన్నాయి. ఏమన్నా 2 నిబంధనలు ఉన్నాయి. పాత నిబంధనలు మరొక పేరు చెప్పండి. పాత నిబంధనలు మరొక పేరు, పాత నిబంధన మరొక పేరు అంటారు. ఏమంటారు? ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం అంటే పాత నిబంధనలో 12 వందల ఇశ్రాయేలు వారికి ఇచ్చినటువంటి చట్టం. చట్టం ఏంటంటే ధర్మశాస్త్రం. ఇవాళ క్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి పునరుద్ధరణ లేచి ఆయన పరలోకానికి వెళ్ళిన తర్వాత మనకు అందించబడింది కొత్త నిబంధన చట్టం. అది పాత నిబంధన ధర్మశాస్త్రం అనే చట్టం అని ఇవ్వబడింది. అది వాళ్ళు ఇవాళ మనకున్నటువంటి కొత్త నిబంధన చట్టం అనేది మనలో. అయితే 2 నిబంధనలు మన దగ్గర ఉంటాయి. దానిలో ప్రాముఖ్యమైనది మేజర్ చెప్పడం ధర్మశాస్త్రం అనేది మేజర్ పాయింట్. పాత నిబంధనలో వారు జీవించిన జీవితాలను ధర్మశాస్త్రం చెప్తా ఉంటుంది. ఆ ధర్మశాస్త్రము అన్నాడు. ఏ ధర్మశాస్త్రం? ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి మోషే నాయకత్వంలో అన్వయించబడిన ధర్మశాస్త్రం దేనికి సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేదు అన్నాడు. దేనికి అర్థమేంటి? ఎగ్జాంపుల్, ధర్మశాస్త్ర మూలముగా ఏ మానవుడు ఎలాగేయబడలేదు. ధర్మశాస్త్ర మూలముగా ఏ మనుషుడు అది కాలేదు. ఏది? నీతిమంతుడు కాలేదు. ఓకేనా? మీరు చూస్తే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం చూస్తే ధర్మశాస్త్రము దేనిని చేజారకపోయినో దానిని దేవుడు చేశాడు. ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయింది. ధర్మశాస్త్రము ఏమి చేయజాలకపోయింది. ఏ మానవుని జీవితకాలం పరిశుద్ధుడిని, నీతిమంతుడిని చేయలేకపోయింది. సంవత్సరానికి ఒకసారి జియో ఫోన్ అందరూ వాడుతున్నారు. ఫోన్ వాడటం ఎవరు లేరు. జియో ఫోన్ రీఛార్జ్ చేసుకుంటారు. ఎన్ని రోజులు? 28 రోజులు. 28 రోజులు 2 రోజుల ముందు చెబుతాడు నీ 50 అయిపోయి వస్తుంది, 2 రోజులు రీఛార్జ్ చేసుకొని చెబుతాడు. అంటే తిరిగి మళ్ళా నీకు ఫోన్ కావాలంటే, నీకు నెట్ కావాలంటే తిరిగి మళ్ళా రీఛార్జ్ చేయొచ్చా? పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో జీవించిన ఇశ్రాయేలు జీవితంలో ఉన్న పాపం కూడా సంవత్సరానికి ఒకసారి రెన్యూవల్, 2 సంవత్సరాలకు ఒకసారి రీఛార్జ్ చేయించుకోవడం పరిస్థితి. కానీ ధర్మశాస్త్రము శాశ్వత కాలంగా ఏ మానవుడిని ఏం జరిపోయింది? నీతిమంతుడుగా, పరిశుద్ధుడుగా, పవిత్రుడుగా చేయలేకపోయింది. దాన్ని దేవుడు చూసిన వాడు ఇది కాదు ప్రాసెస్. నా కుమారుడే కృష్ణుడు అనుకుంటే నా కుమారుడు వచ్చే పవిత్రత సో ఫర్ ఎవర్ శాశ్వత కాలం ఉండాలని దేవుడికి ఆలోచన.
కాబట్టి ధర్మశాస్త్రం దేనిని చేసాలకపోయారో దానిని దేవుడు చేశాడు అని చెప్పి రోమపత్రుడు మాట్లాడాడు. ఇప్పుడు హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఈ సమయంలో హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం గమనించినట్లయితే హెబ్రీ రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం కానీ ఆ ధర్మశాస్త్రము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? నిర్గమాకాండంలో 1200 ఇశ్రాయేలు సంత వారికి మోషే నాయకత్వం ఇచ్చిన ఆ ధర్మశాస్త్రము దేనికి ఎదురంట సంపూర్ణ శక్తి కలుగ చేయలేదు కనుక ముందీయబడిన ఆజ్ఞ నిష్ప్రయోజనమైనది. నిష్ప్రయోజనమైన ఆజ్ఞ బలహీనమైనందున నిష్ప్రయోజనమైనందున అది నివారణ చేయబడి ఉన్నది. నివారణ అంటే ఆపబడింది, రద్దు చేయబడింది, నివారించబడింది. అంతకంటే ధర్మశాస్త్రము కంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడింది. ఆ శ్రేష్టమైన నిరీక్షనే కొత్త నిబంధన చట్టము. ధర్మశాస్త్రం ఎలా వచ్చింది? ఎద్దుల యొక్కయు మేకల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తాన్ని సిందిస్తే ధర్మశాస్త్రం వచ్చింది. కొత్త నిబంధన ఎద్దుల యొక్కయు మేకల యొక్కయు కోడెల యొక్కయు కాక తన కుమారుల స్వరక్తము చేత నిరూపించబడితే కొత్త నిబంధన చట్టం. పాత నిబంధన భౌతిక సంబంధమైంది, కొత్త నిబంధన ఆత్మ సంబంధమైంది. ధర్మశాస్త్రానికి మరో పేరు చెప్పండి. కొత్త నిబంధన మరో పేరు చెప్పండి. ధర్మశాస్త్రాన్ని అక్షరంగా పోల్చాడు, కొత్త నిబంధనని ఎలా పోల్చాడు? అక్షరం ఏం చేసింది? అక్షరం ఏం చేస్తుంది? ధర్మశాస్త్రంలో ఆ రాతి పలకల మీద రాయబడినటువంటి అక్షరము ఏం చేస్తుంది? పోల్చాడు. కొంత 2:3 అధ్యాయంలో అక్షరము సంపును గాని ఆత్మ ఏం చేస్తుంది? అక్షరం చంపింది. దానికి నేను చూపిస్తా ఆధారం. అక్షరము చంపును ఆత్మ జీవింపచేయను అన్నాడు. మొదటి 2:3 అధ్యాయంలో మాట రాయబడింది. అయితే అక్షరము చంపును అన్నాడు కదా. ఒక్కసారి చూడండి, దానికి నేను ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేస్తాను, ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన సందర్భం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఆయన మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరముకు కాదు కానీ ఆత్మకే పరిచారములకు మాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు. అక్షరము సంపును గాని ఆత్మ జీవింపజేయుడు అన్నాడు. ఆత్మ ఏం చేసింది? బ్రతికించింది. అక్షరం ఏం చేసింది? చదివి. ఈ రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటో తెలుసా? అక్షరం అనేది ఎక్కడ చంపిందా? ఆత్మ ఎక్కడ బతికించిందా? లేదా? ఈ వ్యత్యాసం మీకు ఎక్కడ తెలుసా? లేదా? ధర్మశాస్త్రం యొక్క ప్రారంభ దినాలు అక్షరము అనేది అమల్లోనికి వస్తుండగా ఎంతమంది చనిపోయారు? ఆత్మ అనేది అమల్లోనికి వస్తుండగా, అంటే పాత నిబంధన అమల్లోనికి వస్తుండగా 3000 మంది ఒకే దినాన్ని కూలిపోయారు. నేను మీకు ఆలోచన చూపిస్తాను. ఆత్మ అనేది కొత్త నిబంధన చట్టం అమల్లోకి వస్తుండగా ఎంతమంది బతికించింది? ఎంతమందికి? ఆత్మ అనే కొత్త నిబంధన చట్టం అమల్లోనికి వస్తుండగా 3000 మందిని బ్రతికించింది. ఎక్కడ? సందర్భంగా అపోస్తుల కార్యక్రమం 2వ అధ్యాయంలో అపోస్తులతో కలిసి పేతురు ప్రసంగం చేస్తే 3000 మంది ఒకే దినాన బాప్తిసం పొందారు. దాని అర్థమేంటి? పాపములో మరణములో సరిపోయిన వారిని దేవుడు ఏం చేశాడు? బ్రతికించిన విధంగా ధర్మశాస్త్రం అమల్లోకి వస్తుండగా ఇశ్రాయేలు చేసినటువంటి పొరపాట్లు, దేనికి? త్రాగడానికి, తినడానికి చేసినటువంటి లోపాలను బట్టి
ధర్మశాస్త్రం అమల్లోకి వస్తుంటుండే కానీ 3,000 మంది ఒకే దినాన చనిపోయారు. ఆదాము గుర్తుపోతారా? దయచేసి ఒకే దినమున 3,000 మంది. దయచేసి ఒకసారి నిర్గమాకాండము 32వ అధ్యాయం 8వ వచనం చూడండి. నిర్గమాకాండము 32వ అధ్యాయం 28వ వచనం కానీ చదవబోతున్న ఈ సమయంలో నిర్గమాకాండము 32వ అధ్యాయం 8వ వచనం కానీ లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలివి అన్నారు. పూర్వనిబంధన చనిపోవడం. కొత్త నిబంధన పాత నిబంధన అనే అక్షరం అమల్లోకి వస్తుండగా 3,000 మంది చంపేసేసింది. ఆత్మ అనేటువంటి కొత్త నిబంధన అమల్లోకి వస్తుండగా 3,000 మందిని బ్రతికించింది. అందుకోసమే అక్షరము సంపుడు ఆత్మ జీవింపచేయగలడు. కాబట్టి ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ శక్తి కలుగు చేయలేదు. దానికంటే శ్రేష్టమైన నిరీక్షణ కొత్త నిబంధన దాని కనుక ప్రవేశపెట్టబడింది. దీని ద్వారా మనం దేవుని సన్నిధికి జాలి అనేది దేవుని యొక్క ఆలోచన, ఆకాంక్ష, అభిలాష అనేది దేవుని కూడా. కాబట్టి ధర్మశాస్త్రం అనేది ఇవాళ వాడుకలో, ఒకవేళ ధర్మశాస్త్రమే వాడుకలో ఉంటే ఆదివారం దూరం, శనివారం లేదా మీరు నేను వైద్యం ఎవరు యూదులే కావాలా? యూదులే కావాలా? 12 గోత్రాల వారే కావాలా? ఇక్కడ నడిపించే బాధ్యత ఎవరు చేయాలా? లేవి మాత్రమే చేయాలి. అసలు మందిరంలోకి రావడానికి ఎవరికి అధికారం ఏమండాలా? బయట మందిరానికి పాయకు వెలుపుకుండా లోపల ఏమన్నా ఓన్లీ యాజకులు, ప్రధాన యాజకులు మాత్రమే లోపల ఉంటారు. 12 గోత్రాల వారు కూడా 4 దిక్కులు 4 మూళ్ళు, దిక్కుకు 3 గోత్రాల నుండి వీక్షించాలి. ఇట్లాగొచ్చి పిచ్చులో కూర్చొని ఎంత స్వతంత్రత, ఎంత ప్రైవసీ ఉంటారో వారికి. కాబట్టి గ్రంథాన్ని మనం గమనిస్తే పాత నిబంధనలో ఇశ్రాయేలు గొప్ప ఆధిక్యతని దేవుడు మనకి ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? మనం అపాసుగా చేస్తున్నాం. మనం వస్తానికి దేవుడు. కాబట్టి ఇవాళ చాలా మంది వాక్యాన్ని ఫేస్బుక్ లో వింటున్నారు, లైవ్ లో వింటున్నారు, ఇళ్లలో వింటున్నారు, ఎన్నెన్నో